జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది రద్దీగా ఉండే నగరాలు, మెరిసిపోయే లైట్లు. కానీ ఆ కాంక్రీట్ ప్రపంచానికి దూరంగా ఒక అద్భుతమైన ప్రకృతి ప్రపంచముంది. ఈరోజు మన ప్రయాణం జపాన్లోని స్వచ్ఛమైన అడవులు, పరవళ్లు తొక్కే వాగులు మరియు కనువిందు చేసే పూల తోటల మధ్య సాగబోతోంది. పైన ఆకాశం నుండి చూస్తుంటే ఈ ప్రకృతి ఒక అందమైన పెయింటింగ్లా కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ఒక కొత్త అనుభూతి. చుట్టూ రకరకాల చెట్లు, వాటి మధ్య నుండి వీచే చల్లని గాలి మనసును ప్రశాంతంగా మారుస్తుంది. జపాన్ సంస్కృతిలో ప్రకృతికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అందుకే ఈ అడవులను వారు దేవాలయాల కంటే పవిత్రంగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ అడవుల మధ్య నుండి ప్రవహించే ఈ నిర్మలమైన వాగులను చూడండి. కొండల మీద నుండి జాలువారుతున్న నీటి శబ్దం ఒక అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే అట్టడుగునున్న రాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ఇలాంటి ప్రదేశాలను చూసినప్పుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. జపాన్ ప్రజలు ప్రకృతితో గడిపే సమయాన్ని ఒక మెడిటేషన్లా భావిస్తారు. దీన్నే షిన్రిన్ యోకు లేదా ఫారెస్ట్ బాతింగ్ అంటారు. అంటే అడవిలో నడుస్తూ ఆ వాతావరణాన్ని మనసుతో అనుభవించటం. ఈ డ్రోన్ విజువల్స్లో కనిపిస్తున్న ఈ పచ్చదనం కేవలం కంటికి అందమే కాదు, మానసిక ఒత్తిడిని తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి చెట్టు, ప్రతి ఆకు ఒక కొత్త శక్తినిస్తున్నట్టు అనిపిస్తుంది కదూ. జపాన్ భూభాగంలో దాదాపు 70% పర్వతాలే ఉంటాయి. అందుకే ఇక్కడ డ్రోన్ ఎగురవేసినప్పుడు కనిపించే లోయలు అంత లోతుగా, అద్భుతంగా ఉంటాయి. ఈ కొండలంచున ఉండే మేఘాలు, వాటి మధ్య నుండి కనిపిస్తున్న చిన్న చిన్న గ్రామాలు చూస్తుంటే మనం ఏదో మంత్రలోకంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా ప్రజలు జీవనం సాగిస్తారు. అరుదైన పక్షుల కిలకిల రావాలు ఈ అడవికి ప్రాణం పోస్తాయి. ప్రకృతిని గౌరవించడం అంటే అందులోని ప్రతి జీవిని గౌరవించటమే అని జపాన్ ప్రజలు నమ్ముతారు. అందుకే ఇక్కడ వాగుల్లోని నీరు అంత స్వచ్ఛంగా, అడవులంత పచ్చగా ఉంటాయి. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. చివరగా జపాన్ గర్వంగా చెప్పుకునే అందమైన పూలవనాలు. ఋతువులను బట్టి ఇక్కడ ప్రకృతి రంగులు మారుస్తూ ఉంటుంది. ఒకప్పుడు గులాబీ రంగులో ఉండే చెర్రీ బ్లాసమ్స్ అయితే మరోసారి ముదురు ఎరుపు రంగులో ఉండే ఆకులు. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు జపాన్ గురించి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అందమైన ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం.